హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పల్లెటూరి స్టైల్ రోటి పచ్చడి, టమాటా పచ్చడి ఎలా చేసుకున్నామో చూద్దాము. ఫస్ట్గా ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలండి. మెంతులు అలా వేగుతుండగా ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి గ్యాసు, ఎందుకంటే స్టవ్ ఎక్కువగా ఉంటే బాగా ఏగిపోతాయండి, టేస్ట్గా ఉండవు. అలాగే అలా మీకు కారానికి తగ్గట్టుగా ఒక 10 లేదా 12 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలా మధ్యకి విరుచుకొని వేసుకోనండి, ఎందుకంటే మిర్చి అలాగనే వేసుకుంటే నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు పగిలిపోతాయండి. అవి పగిలిపోయి మన ముఖాన్ని పడిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా నేను ఎలాగైతే వేసానో అలా వేసుకోనండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్. ఇలాంటి వంటలు, పచ్చళ్ళు ఎన్నో చేసి పెడతాము. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగిపోయినాయండి. వేగిపోయాక పక్కకు తీసుకోనండి. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హాఫ్ కేజీ టమోటా తీసుకున్నానండి నేనైతే. పండువి టమోటా 1/2 కిలో తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోనండి. చేసుకొని ఇలా నూనెలో బాగా ఫ్రై చేయాలండి. మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం కుక్ అయ్యాయి. అలాగే వీటిలో కొంచెం సాల్ట్ వేసుకోనండి, ఎందుకంటే త్వరగా కుక్ అవుతాయి. సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోనండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఈ పచ్చడి తింటే ఆహా అనాల్సిందేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం చింతపండు వేసుకోనండి. టమాటో పుల్లగా ఉంటే కొంచెం చాలండి, ఎక్కువ వేస్తే మరీ పులుపు అయిపోద్ది పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఉడికిపోయాయి. ఇలా చారు రోటిలో పచ్చిమిర్చి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, మెంతులు వేసుకొని కొంచెం సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, నేను నూనెలో వేయించలేదు, పచ్చిది వేసుకున్నాను. ఇలా రోట్లో వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలండి. చూడండి ఎలా నూరుతున్నాను. ఈ టమాటో రోటి పచ్చడి అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి, అందుకే ఎప్పుడూ రోటిలోనే చేస్తాను నేను. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోనండి, పొట్టుతోనే తీసుకోవాలి. నేనైతే పొట్టుతోనే తీసుకున్నాను. తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇది మొత్తం మిర్చి మొత్తం పేస్ట్ అయిపోయింది.
ఇలా మనం ఉడికించుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. అవంతా మెదిగిపోయినాక ఒక 4 రెమ్మల కొత్తిమీర తీసుకోనండి. నేనైతే కాడలతో సహా తీసుకున్నాను. అలాగే టేస్ట్ ఉంటుందండి. పచ్చిదే తీసుకోనండి. ఇలా పచ్చగా దంచుకోనండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారయ్యిందో. ఆహా, చూస్తుంటేనే నోరూరిపోతుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని అలా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోనండి. కట్ చేసుకొని పచ్చగా దంచండి. ఎందుకంటే ఫస్ట్లో వేసుకుంటే మెత్తగా అయిపోతాయండి. అలా టేస్ట్ ఉండదు. మనం అన్నం తినేటప్పుడు మనకి నోటుకు తగులుతూ ఉంటే అలా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, మన పచ్చడి ప్రిపేర్ చేయటం అయిపోయింది. మనం ప్రిపేర్ చేసిన చట్నీ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోనండి. పల్లెటూరి స్టైల్ టమాటో రోటి పచ్చడి రెడీ.